అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? లాస్ట్ సండే రోజు నేను బోటి కర్రీ చేసిన అనమాట. అంటే నేను అన్నీ అందిస్తుంటే మా అమ్మ చేసింది. మా అమ్మ మంచిగా వండుతుంది బోటి కర్రీ. అట్లనే బియ్యం రొట్టెలు చేసింది. బియ్యము 2 కేజీల బియ్యంకి పావు కిలో మినుములు, పావు కిలో సద్దలు పోసి పట్టించేసింది అనమాట. 10 బియ్యం రొట్టెలు చేసింది. కట్టెల పొయ్యి మీదనే చేస్తే మంచిగా కాలుతాయి ఈ బియ్యం రొట్టెలు అనేవి. ఇవి చాయ్లో తిన్నా మస్తు టేస్టీగా ఉంటాయి, పాలల్లో తిన్నా మస్తు కమ్మగా ఉంటాయి అన్నట్టు. చూస్తున్నారు కదా, బియ్యం రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ బియ్యం రొట్టెలు చేసిన తర్వాత మళ్ళీ బోటి కూడా చేసినాం అన్నట్టు. సండే రోజు చాలా పని ఉంటుంది. అసలు ఎక్కడి నుండి పని ఊరుతుందో అర్థం కాదు. నాకైతే మస్తు పని ఉంటుంది. మీకు కూడా ఇట్లనైనా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఇక్కడ బోటి అయితే బాగా కడిగి ఫస్ట్ ఉడకబెట్టాలన్నమాట. ఒక 20 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత ఇట్లా నీళ్లు వంపేసి మళ్ళీ మంచిగా ఉప్పేసి బాగా పిసికి కడగాలి. ఫస్ట్ ఉడకబెట్టక ముందు మంచిగా కడగాలి, ఉడకబెట్టినాక కూడా మంచిగా కడగాలి. చూస్తున్నారు కదా, ఇట్లా నీట్గా అయిపోవాలి. చాలామంది బొంత ఉంటుంది కదా, బొంతది మొత్తం తోలు పోయేటట్టు పీకేసి ఉంటారు. మేము అట్లా ఏం చేయము. ఆ తోలు ఉంటేనే మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. నాన్ వెజ్ ఐటమ్స్ ఏం వండినా కట్టెల పొయ్యి మీదనే వండుతా. నాకు టేస్ట్ అనేది కట్టెల పొయ్యి మీద వండితేనే కమ్మగా అనిపిస్తుంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక 3 పావులు నూనె పోసేసిన. ఉల్లిగడ్డలు కూడా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి అవి కూడా వేసేసి ఫ్రై చేసిన. బోటి కూర చాలా ఇష్టము నాకు. మా అమ్మ వండితే అందులోకి చాలా ఇష్టము. నేను బోటి కడిగి వండడం అంటే నా వల్ల కాదు. ఎందుకంటే అది కడిగి వండేసరికి నాకు తినాలనే అనిపించదు అనమాట. మీకు కూడా ఇట్లనే అనిపిస్తుందా? చాలామందికి ఇట్లనే ఉంటుంది అనమాట. ఎవరైనా వండి పెడితే బోటి తినగలం, కానీ మనమే కడిగి వండాలంటే తినలేము. అందుకని చెప్పేసి ఇక్కడ అమ్మని కూర్చోబెట్టేసిన పొయ్యి దగ్గర. నేను అన్ని తెచ్చిసిన కొద్దీ అమ్మ కట్టెల పొయ్యి మీద వంట చేసిందనమాట. మంచిగా బోటి కూర కూడా బాగా వండుతుంది మా అమ్మ. బగారా రైస్, చికెన్ ఏవైనా బాగా వండుతుంది. నేను మా అమ్మ దగ్గర చూసే చాలా వెరైటీస్ నేర్చుకున్నా. మా అమ్మ మస్తు వెరైటీస్ వండుతుంది అన్నట్టు. నూనె పోసి ఉల్లిగడ్డలు వేసిన తర్వాత మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అందులోనే అల్లం ఎల్లిగడ్డ పసుపు కూడా వేసి మళ్ళీ ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అమ్మ ఇక్కడ అల్లం ఎల్లిగడ్డ కూడా వేసేసింది. కట్టెల పొయ్యి అస్సలు మండట్లేదు ఈ మధ్య. చాలా ప్రాబ్లం అవుతుంది. వాన పడుతుంది కదా అప్పుడిప్పుడు. మాకైతే రెగ్యులర్గా వాన ఉంటూనే ఉంటుంది. రోజు కొంచెం అన్నా వచ్చిపోతుంది అనమాట. మాకు చెట్లు చాలా ఉంటాయి కాబట్టి వర్షపాతం ఖచ్చితంగా బయటికంటే కూడా మాకు ఎక్కువ నమోదవుతుంది అన్నట్టు. రోజుకొక్కసారన్నా వాన మమ్మల్ని పలకరించిపోంది, ఊకోదు. చూస్తున్నారు కదా, కట్టెల పొయ్యి అస్సలు మండట్లేదు. చాలా టైం పట్టింది ఈ బోటి కూర వేయడానికి. గంటన్నర పట్టింది. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాక మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత బోటి మంచిగా కడిగి పెట్టేసాలన్నమాట. బోటి కడగడంలోనే ఉంటుంది. లేకపోతే అవి తింటున్నప్పుడు కస్సం అంటే అసలు టేస్ట్ అనేది మంచిగా ఉండదు. అదైతే మీరు గుర్తుపెట్టుకోరి. ఇట్లా పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డలు అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. బోటి కర్రీది మా ఇంట్లో ఒక స్టోరీ ఉందన్నట్టు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో బోటి కర్రీ ఎక్కువ ప్రిపేర్ చేయకపోతుండే మా అమ్మ వాళ్ళ నాన్న అనమాట. మా తాత వస్తుండే. మా తాత ఎప్పుడు మటన్ తీసుకొస్తుండే అనమాట. 15 డేస్కి ఒకసారి మా తాత యాటలు కోసి అమ్మేది అన్నట్టు ఊర్లో. అట్లా మటన్ బాగా తెస్తుండే. మటనే బాగా అలవాటు మాకు. ఒకవేళ చికెన్ తినాలనుకుంటే అప్పుడు ఇలాంటి చికెన్ సెంటర్లు ఏమి ఉండకపోతుండే. మేము ఇంట్లో కోళ్ళని సాదుతుండే అనమాట. మా అమ్మ వాన పడంగానే ఒక కోడిని కోసి కూర వండేస్తుండే. అట్లా నాటుకోడి కూర తినేస్తుండే మేము. అట్లా అలవాటు మాకు. బోటి ఎక్కువ అలవాటు లేదు. తర్వాత కొంచెం అలవాటు అయిపోయింది. ఎప్పుడన్నా తినాలని అనుకుంటే మటుకు ఇంకా మా నాయన కంపౌండ్లో బోటి చేస్తారు కదా, అది తెప్పిస్తుండే అనమాట. ఇంటికే తెప్పిస్తే అది తినేవాళ్ళం మేము. ఈ వంట చేయడానికి షెడ్ అనేది వేప చెట్టు కింద వేసినాం అనమాట. వేప చెట్టుకు చూడుర్రి ఎంత మంచిగా పెద్దగా మనీ ప్లాంట్ ఉందో. ఇది చాలా ఏండ్ల నుంచి ఉంది. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ మనీ ప్లాంట్ ఇట్లానే ఉందన్నమాట. మంచిగా పెద్దగా అయిపోతాయి. చాలా పెద్ద ఆకులు వస్తాయి. నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి కట్టెల పొయ్యి బాగా అలవాటు అయిపోయింది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కట్టెల పొయ్యి చాలా పెట్టేవాళ్ళము. గ్యాస్ ఉన్నా కానీ పెద్ద వంట చేసినప్పుడు ఖచ్చితంగా కట్టెల పొయ్యి పెట్టేవాళ్ళము. ఇట్లా కట్టెల పొయ్యి పెట్టి చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ కూడా నేను ఇంటి వెనకాల కట్టెల పొయ్యి అరేంజ్ చేసుకున్నాను అందుకోసం అనేసి. ఇక్కడ 10 మినిట్స్ బోటి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక తగినంత కారం వేసుకోవాలి. 3 టీ స్పూన్లంత కారం వేసేసింది అమ్మ. అట్లనే ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు ఉప్పు వేసేసింది. దొడ్డుప్పే వేసుకుంటా నేను. కారంలో అస్సలు ఉప్పు కలపలేదు. అందుకని చెప్పేసి ఉప్పు సమానంగానే వేసుకున్నాము. వేసుకున్న తర్వాత గరం మసాలా, ధనియాల పొడి అన్నీ కూడా ఇదే స్టేజ్లో వేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ ఏవి ప్రిపేర్ చేసినా కానీ ఉప్పు తిప్పేయడం అయితే మర్చిపోకుర్రి. ఉప్పు తిప్పేయాలి కూర మీద నుంచి, లేకపోతే మంచిది కాదు. ఇదైతే గుర్తుపెట్టుకోరి మీరు. ఈ బోటి ఎంత తీసుకొచ్చిందంటే కేజీ బోటి ఉంది. ఇది కేజీ బోటి ప్రిపేర్ చేస్తుందనమాట అమ్మ. ఇట్లా మొత్తం మంచిగా ఒక 2 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత. బోటీలా పైపులు అన్నీ తీసుకొని తింటుంటారు మా పిల్లలు. బోటీలా ఇంకేం తినరు. అవి పేగులు ఉంటాయి కదా, వాటినే పైపులు అంటారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత తగినన్ని
వాటర్ పోసేసుకొని ఒక 3/4 గంట ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడకనియాలి. నాకైతే మస్తు టైం పట్టింది ఈ కర్రీ చేసేసరికి. మధ్యాహ్నం 2 అయిందనమాట. చాలా టైం తీసుకుంది, ఎందుకంటే పొయ్యి అస్సలు మండలేదు. చూస్తున్నారు కదా, చాలాసేపు మంట పెట్టాల్సి వచ్చింది. అర్ధగంట అయినాక దింపేసిన నేను. అమ్మకు ఆకలి అవుతుందని చెప్పేసి ఫస్ట్ రొట్టెల కోసము కొంచెం కర్రీ తీసిన, మళ్ళీ పొయ్యి మీద పెట్టేసిన, మళ్ళీ ఒక 15 మినిట్స్ ఉడికించిన అనమాట. ఇట్లా చేసుకోరి బోటి కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. బియ్యం రొట్టె బోటి కర్రీ మస్తు అనిపిస్తుంది అనమాట. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేసేరి, సబ్స్క్రైబ్ చేసుకోరి.